వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో పొంగుతున్న వాగులు వంకలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ ప్రావీణ్య. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కీలక మలుపు. ప్రత్యేక విచారణ బృందం ఎస్ఐటికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం. నాడు అవినాష్ సిబిఐ కూడా అరెస్టు చేయలేకపోయింది. పోలీస్ పవర్తో కానిస్టేబుల్ హౌస్ అరెస్టు చేశాడన్న పయ్యావుల. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని, ఈ వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి కలెక్టర్ జహీరాబాద్ నుంచి బూచినెల్లి గ్రామం వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు నారింజ వాగు పరివాహక ప్రాంతం వివరాలను తెలిపే మ్యాప్ ద్వారా కలెక్టర్కు వరద ఉధృతిని వివరించారు. సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును ప్రత్యేక విచారణ బృందం ఎస్ఐటికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సృష్టి కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమల్ తెలిపారు. సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత చాలా మందిని మోసం చేసిందని, ఇక ఈ కేసును సిసిఎస్ ఆధ్వర్యంలో నడిచే సిట్ సమగ్ర దర్యాప్తు చేయనుందన్నారు. स्पेशल इन्वेस्टिगेशन टीम ट्रांसफर किया जाएगा। हमारे को बेसिकली तो पता जो 9 केस में जो पता चला है सेम लोगों से ऐसे ही ऑलरेडी जो दूसरे प्रेग्नेंट वुमेन के बच्चे अपने बच्चे नाम से दिया गया, तो सेम हमें 9 केस में 3 ऐसे ही सेम केस में और बाकी जो भी ऑनगोइंग सरोगेसी में मतलब వివేక హత్య కేసులో అవినాష్ను సిబిఐ కూడా అరెస్టు చేయలేకపోయింది. ఇప్పుడు అదే అవినాష్ను కానిస్టేబుల్ వెళ్లి గృహ నిర్బంధం చేశారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఇది పోలీస్ పవర్ అంటే లా అండ్ ఆర్డర్ని ఒక కానిస్టేబుల్ కూడా దమ్ముగా నిర్వహించగలరని చూపించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు. నిన్న చూశారు దేశంలో నంబర్ 2లో ఉందన్నటువంటి రిపోర్ట్ని. మేము నంబర్ 1కి వెళ్ళాలనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిబిఐ అవినాష్ రెడ్డిని కనీసం టచ్ చేయలేకపోయింది. ఇవాళ ఒక కానిస్టేబుల్ వెళ్ళి మీరు ప్రివెంటివ్ అరెస్ట్లో ఉన్నారు అని తీసుకురాగలిగాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పోలీస్ ఇన్ దిస్ గవర్నమెంట్. లా అండ్ ఆర్డరు ఒక కానిస్టేబుల్ కూడా నియంత్రించగలడు అనడానికి ఇవాళ కళ్ళ ముందు ఎగ్జాంపుల్. మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నిన్న ఏదో ఒక ఇన్సిడెంట్ చూసాం. ఒక ఆఫీసర్ చెప్పాడు,
ఇక్కడ యూనిఫామ్లో ఉన్నానని. అతను గర్వంగా చెప్పుకుంటున్నాడు, నేను యూనిఫామ్లో ఉన్నాను. దట్ ఈస్ ది ప్రైడ్ దిస్ గవర్నమెంట్ హెస్ గివెన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. మీరు ఆ యూనిఫామ్ విలువను తీసేశారు, వాళ్ళకున్న గౌరవాన్ని తీసేశారు, వాళ్ళకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. ఇవాళ యూనిఫామ్ వేసుకున్నాను నేను అనేటువంటిది ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి స్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కేంద్ర ప్రభుత్వంకి ఒక స్పెషల్ రిపోర్ట్లు పంపించారు. కర్నూలు జిల్లాలో మీరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లా అండ్ ఆర్డర్లు వస్తాయి, సాధ్యం కాదు, ఇది అది అని మొత్తం అసలు రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు సినిమా చూసింది. ఇవాళ సింపుల్గా ఒక ఎస్ఐ, ఒక డిఎస్పీను, ఒక కానిస్టేబుల్ చేయగలుగుతున్నాడంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళ మనోస్థైర్యం ఎట్లుందో మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. బికాజ్ పైనుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు. గతంలో మీ ఒత్తిళ్లు పనిచేసినాయి కాబట్టి ఆ పోలీసు వ్యవస్థ పనిచేయలేదు. ఇవాళ స్వేచ్ఛాయుతంగా ఉన్నారు కాబట్టి పోలీసు ఫ్రీగా ఫేర్గా పనిచేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. అమెరికా భారతదేశంపై 50% సుంకాన్ని విధించడానికి వ్యతిరేకిస్తూ క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ అనే నినాదంతో సంగారెడ్డిలో ఏఐటియుసి రైతు సంఘం ఆధ్వర్యంలో డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారతదేశంను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద కార్పొరేట్ బహుళ జాతి కంపెనీలు, వ్యవసాయ కార్పొరేట్ కంపెనీలు వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. భారతదేశ రష్యా నుండి ఈరోజు ఏఐటియుసి అదేవిధంగా రైతు సంఘం ఆధ్వర్యంలో దేశ కమిటీల పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డొనాల్డ్ ట్రంప్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మరి అందరికీ తెలుసు, అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా దేశాధ్యక్షుడు ఈరోజు భారతదేశం పైన 50% సుంకాన్ని విధిస్తూ ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ నిరసన కార్యక్రమంగా దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మనందరికీ తెలుసు, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చీటికి మాటికి అమెరికా దేశాధ్యక్షులతో కానివ్వండి, అమెరికా దేశాన్ని కానివ్వండి సందర్శిస్తూ ఉన్నారు. మరి అంత ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి, అంత మైత్రి ఉన్నటువంటి మన దేశ ప్రధానమంత్రి సుంకాన్ని పెంచేటువంటి సుంకాన్ని ఎందుకు తగ్గించడంలో విఫలమైనారు అంటే రోజు రోజుకు నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఇంకా 50% సుంకాన్ని విధిస్తే అక్కడ నుంచి దిగుమతి అయ్యేటువంటి నిత్యావసర వస్తువులు ఇంకా ధరలు పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి దేశ ప్రధానిగా ఆయన పూర్తి స్థాయిలో విఫలమైనారు. ఈరోజు మేము ఏఐటియుసిగా రైతు సంఘానిగా ప్రధానికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాము. మరి ఇతర దేశాల్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మీ కార్యకర్తలు కానివ్వండి, మీ ప్రభుత్వం కానివ్వండి సంఖ్యల బజాయించుకుంటా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి ఈరోజు మన దేశం పైన 50% సుంకం విధిస్తే నువ్వు ఇలా ఏం చేస్తా ఉన్నావు? ఇవాళ నువ్వు విడిచిపెట్టేసి ఈ సుంకం బాధను విడిచిపెట్టేసి విదేశాలకు ప్రయాణాలు చేస్తా ఉన్నావు నువ్వు. కాబట్టి నీకు పాలించే హక్కును కోల్పోతా ఉన్నావు. నువ్వు వెంటనే నీ అంతటా నువ్వే రాజీనామా చేసి రైతులకు మద్దతు ధరను, రైతు ధాన్యాలకు మద్దతు ధరను. హైదరాబాద్ నాచారం పిఎస్ పరిధిలో వ్యక్తి ఆత్మహత్య ఘటన చోటు చేసుకుంది. హబ్సిగూడలో ద్వారకా హోటల్ పైనుంచి పవన్ అనే వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన పవన్ అదే హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నాడు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లా శ్రీ జ్యోతి వాస్తు విద్యాపీఠం ఫసల్వాది ఆశ్రమంలో మహోన్నతంగా అతి వైభవంగా నిర్మిస్తున్న సౌర విద్య యాగ మహోత్సవంలో భక్తులకు సేవ చేసే అవకాశం ఉందని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 17 వరకు సేవాకృతు ఆశ్రమం నిర్వహించబడునని, ఆశ్రమంలో సేవ చేయడం అదృష్టంగా భావించి తప్పకుండా వినియోగించుకోవాలని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం స్వామీజీ తెలిపారు. జై గురుదత్త. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.
శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి పసలవాదిలో అత్యంత వైభవోపేతంగా సౌర విద్యాయాగాన్ని ఆగస్టు 15, 16, 17 3 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మహా సౌర మేరును చూడడం మనందరి యొక్క భాగ్య విశేషణం. ప్రపంచంలో మొట్టమొదటి సౌర మేరువును ఆశ్రమం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరువును దర్శిస్తే చాలు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అనేక రుగ్మతలు, శారీరక మానసిక రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 3 రోజులు దైవం మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఈ మేరువును దర్శించి ఇక్కడ జరిగేటువంటి ఈ మహోత్సవాన్ని తిలకించి, ఇక్కడ శ్రీ విద్యా యాగం జరుగుతూ ఉంది. శ్రీ విద్యా యాగంలో అతి ప్రధానమైనటువంటిది తీర్థ సేవనం. 12 రకాల మహార్చనలు చేసి తీర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ మహోత్సవాన్ని తిలకించి తీర్థాలు తీసుకొని యాగాన్ని దిగ్విజయం చేసి తరించవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త, జై జై గురుదత్త. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి దొంగతనం జరిగింది. రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న రాఘవేంద్ర స్వామి ఆలయంలో గత 3 రోజుల నుంచి హరిహర మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆలయంలో భక్తులు నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు భక్తుల వద్ద ఉన్న 5 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ చోరీ చేశారు. మంగళగిరిలోని గోలివారి వీధిలో నారా బ్రాహ్మిణి లక్ష్మీ శారీస్ అనే చేనేత వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దుకాణంలోని వస్త్రాలను ఆసక్తిగా తిలకించిన బ్రాహ్మిణి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి చేనేత వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందని, ఈ దుకాణం ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో పొంగుతున్న వాగులు, వంకలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ ప్రావీణ్య. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కీలక మలుపు. ప్రత్యేక విచారణ బృందం ఎస్ఐటికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం.
నాడు అవినాష్ సిబిఐ కూడా అరెస్టు చేయలేకపోయింది. పోలీస్ పవర్తో కానిస్టేబుల్ హౌస్ అరెస్టు చేశాడన్న పయ్యావుల. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.